జై గురుదత్త అండి. ఈరోజు మనము ఏకాదశికు సంబంధించిన ఒక కథ చెప్పుకుందాము. ఒక ఊరిలో ఒక గురుకులంలో గురువు విద్యార్థులందరికీ కూడా విద్య నేర్పిస్తూ ఉంటాడు. అక్కడ కొద్ది దూరంలో ఒక ఇంట్లో ఒక అబ్బాయి కొంచెము ఆహారం ఎక్కువ తీసుకుంటూ కొంచెం మందమతిగా ఉంటాడు. వాళ్ళ తండ్రి గారు ఈ గురుకులంలో వాళ్ళ అబ్బాయిని చేర్పించి విద్య నేర్పించాలి అనేసి అనుకుంటాడు. ఆ అబ్బాయిని తెచ్చి ఈ గురువు గారి దగ్గర ఆశ్రమంలో చేర్పిస్తారు. చేర్పిస్తే ఆశ్రమం నియమం ఏమంటే ఆశ్రమంలో దినము రోజు అన్నం పెడతారు, కానీ ఏకాదశి రోజు ఆశ్రమంలో వంట వండరు. విద్యార్థులకు కానీ ఎవరికి కానీ ఆ రోజు ఆహారం ఉండదు. అందరూ కంపల్సరీగా ఉపవాసం ఉండాల్సిందే. కానీ మన శిష్యుడు ఆ ఏకాదశి కూడా ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండడానికి అతనికి చేత కాదు. సరే చేర్పిస్తారు. చేర్పిస్తూనే గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు ఏకాదశి రోజు నేను ఉపవాసం ఉండలేను, నన్ను ఏం చేయమంటారు చెప్పండి, నాకు చేత కాదు అనేసి గురువును వేడుకుంటాడు. సరే, మన ఆశ్రమం నియమాల ప్రకారం మనం ఇక్కడ వండుకోకూడదు, బియ్యము పప్పు ఉప్పు అన్నీ ఇస్తాను. మన ఆశ్రమానికి ఒక కొద్ది దూరంలో మన ఆశ్రమానికి సంబంధించిన కాయగూరలు పండించే తోట ఉంది. ఆ తోటలో కూర్చొని నువ్వు వండుకొని తినేసి చక్కగా రా అని చెప్పేసి గురువుగారు చెప్తారు. సరే గురువుగారు అంటారు. ఏకాదశి వస్తుంది. గురువుగారు నువ్వు ఎవరన్నా వస్తే గన అన్నము వాళ్ళకి పెట్టేసి నువ్వు తిను, నువ్వు మాత్రము డైరెక్ట్గా తినద్దు, వాళ్ళకి పెట్టినాకనే నువ్వు తిను, ఇది మాత్రము అలవాటు చేసుకో అని చెప్పేసి చెప్తాడు. అంటే సరే గురువుగారు అంటాడు. వంట చేసుకుంటాడు, తీసుకుపోతాడు. అంతా చేసుకొని ఎవరు వస్తారులేని ఒక మనిషికి అన్నం తీసుకొని పోతాడు. వంట అంతా చేస్తాడు. తీరా తిందాము అని అనుకొని భోజనానికి కూర్చుంటాడు. కూర్చుంటాగానే ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి నాకు చాలా ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెడతావా అని చెప్పేసి అంటాడు. సరే గురువుగారు చెప్పినారు కదా ఎవరన్నా వస్తే కన్నా పెట్టకుండా తినొద్దని, కానీ ఎవరు వస్తారులేదు, నేను ఒక రోజుకైనా ఉప్పు పప్పు తెచ్చుకున్నాను, సరే అని వాళ్ళకి పెట్టేసి ఈ శిష్యుడు తను ఏమీ తినకుండా ఎట్లో అవస్థలు పడుకుంటా ఆ రోజు ఎట్లా కాలక్షేపం చేసి వచ్చేస్తాడు. వచ్చేసినాక మరీ ఏకాదశి వస్తుంది. మళ్ళీ గురువుగారు నేను తోటలో పోయి వండుకొని తింటాను అంటే, సరే నాయనా అట్లా చెయ్యి, ఇస్తాను తీసుకొని పోయి తిను అంటాడు. గురువుగారు పోయిన ఏకాదశికి నేను తిందామంటే ఒక వ్యక్తి వచ్చినాడు, నాకు ఆయనకు పెట్టేశాను, నాకేమీ లేకుండా అయిపోయింది. ఈరోజు ఒక మనిషికి ఎక్కువగా ఇవ్వండి, మీరే కదా చెప్పారు ఎవరన్నా వస్తే పెట్టకుండా నువ్వు తినద్దు అని చెప్పారు కదా, అందుకని నాకు కాస్త ఎక్కువ ఇవ్వండి అంటాడు. సరేలే పాపము నిజమే కదా నేనే చెప్పాను అని చెప్పేసి గురువుగారు ఇద్దరు మనుషులకి ఎంత ఉప్పు పప్పు అన్నీ ఇస్తాడు. ఆయన తీసుకొని వెళ్ళి తోటలో కూర్చొని అంతా వండుకొని తిందాం అనుకుంటా అంటే ఆ పోయినసారి వచ్చిన వ్యక్తి ఇంకొక వ్యక్తిని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి ఈరోజు మేమిద్దరం వచ్చాము, మా ఇద్దరికి కూడా పెట్టగలవారు, అంత అన్నం పెట్టవా, కాస్త అన్నం పెట్టగలుగుతావా అంటే, సరే చెప్పినారు గురువుగారు చెప్పినారు కదా, తినే ముందు వస్తే లేదని చెప్పొద్దన్నారు కదా అనేసి ఇద్దరిని పిలుచుకొని వచ్చేసి ఇద్దరికి అన్నం పెట్టేస్తాడు. పెట్టేసి సరే నెట్టో కాలక్షేపం దొల్లుకుంటాడా తెలియదు పండో గిండో తినేసి తోటలో మరి వస్తాడు. ఇంటికి వచ్చినాక మరీ ఏకాదశి వస్తుంది. గురువుగారు లాస్ట్ ఏకాదశి రోజు తిందామంటే ఇద్దరు వచ్చినారు, నాకు ముగ్గురికి ఏం తీయండి ఈసారి ఎందుకైనా మంచిది అంటే కన్నా సరేలే పాపము అని చెప్పేసి ముగ్గురికి ఏం తీస్తాడు. పోతే తీరే వంట చేసుకొని అంతా భోంచేస్తామని చూస్తా అంటే ఆయన ఒక స్త్రీని కూడా పిలుచుకొని వస్తాడు. మాకు ఇద్దరికి నాతో పాటు వీళ్ళిద్దరు వచ్చారు, వీళ్ళిద్దరికి కూడా కొంచెం అన్నం పెడతావా అని అడుగుతాడు. అబ్బా గురువుగారు ఎవరికి లేదని చెప్పినారు కదా, తినేటప్పుడు వస్తే పెట్టద్దని లేదని చెప్పొద్దన్నారు కదా అనేసి ముగ్గురికి పెట్టేసి మళ్ళీ అలా ఇలా కాలక్షేపం చేసేసి మరి వస్తాడు. గురువుగారు ఈసారి ఇంకొంచెం కాస్త ఎక్కువ ఇవ్వండి అంటే, సరే గురువుగారు ఏందబ్బా ప్రతి వారం ఒకరిని ఎక్కిస్తాడు ప్రతి ఏకాదశికి, సర్లే ఈసారి ఒకసారి ఇద్దాము మళ్ళీ చూద్దాంలే అనుకుంటాడు. అనుకొని అతనికి ముగ్గురికి అయింత నలుగురికి అయింత బియ్యం పప్పు ఉప్పు అన్నీ ఇస్తాడు. తీసుకొని పోయి చెట్టు కింద కూర్చొని వంట చేసుకుంటూ ఉంటాడు. చేసుకుంటా అంటే ఈసారి ఇంకొక ఆయన ఆ స్త్రీమూర్తి కాక ఇంకొక ఆయన్ని పిలుచుకొని వస్తాడు. అయ్య బాబోయ్ ఇంతమంది
వచ్చినారే మరి అని చెప్పేసి నలుగురికి తెచ్చుకున్న బియ్యము ఆ నలుగురికి పెట్టేసి మరి ఏదో పండు ఆకు తినేసి మరి పోతాడు. పోయి గురుగారు ఇది నాకు ప్రతిసారి నేను వండింది తినకుండానే ఎవరికో ఒకరు పెట్టేసి వస్తున్నాను, ఈసారి కొంచెము ఎక్కువగానే ఇవ్వండి, ఎందుకైనా మంచిది అని చెప్పేసి అంటాడు. నువ్వు ప్రతిసారి ఇట్లా ఎక్కించుకుంటూ పోతున్నావు, నువ్వు తింటున్నావా లేకపోతే ఏం చేస్తున్నావు, మాకు అర్థం కావడం లేదు, సరే అని చెప్పేసి ఒక బస్తా బియ్యం ఇచ్చి పంపిస్తాడు చూద్దాం అనేసి. అవి తీసుకొని పోతానే ఈసారి వాళ్ళు చాలా మంది వస్తారు, ఆయన ఎక్కువ మందిని పిలుచుకొని వస్తాడు. ఎందుకు ఇంతమంది వస్తున్నారు అని చెప్పి చూస్తే సరేలే నేను బస్తా బియ్యం తెచ్చినానులే ఈసారి గురుగారిని బతిమాలుకొని బస్తా బియ్యం తెచ్చినాను అని చెప్పేసి వాళ్ళందరూ, నేను ఇంతమందికి వంట చేయలేను, నేను మీరు కూడా అందరు రండి, అందరు కలిసి వంట చేస్తాము, అందరు కలిసి తిందాము, నేను ఒకరికో ఇద్దరికో ముగ్గురికో అయితే చేయగలుగుతాను, ఇంతమందికి అయితే నేను చేయలేను అని చెప్పేసి పొయ్యిలు వెలిగించామంటే అందరు తల వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఒకరు పొయ్యి వెలిగించి అన్నానికి పెడతారు, ఒకరు అన్నం బియ్యం వెలిగించి పప్పుకు పెడతారు, ఒకరు కాయగూరలు, ఒక ఆమె వచ్చిన స్త్రీమూర్తి కాయగూరలు జరుగుతూ ఉంటుంది, అందరూ వంట చేస్తుంటారు. గురువుగారు ఇంత బస్తాడు బియ్యం తీసుకుపోయినాడు, ఆ బస్తాడు బియ్యం కూడా చాలేదని వెనక్కి వస్తాడో ఏమైసారి ఏం చేస్తాడో చూద్దామని వస్తే సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, వానర సైన్యము అందరూ అక్కడ తోటలో అంతా తిరుగుతూ ఉంటారు. సీతమ్మ కాయగూరలు జరుగుతూ ఉంటుంది, లక్ష్మణుడు అన్నానికి పెట్టింటాడు, ఆంజనేయ స్వామి కూడా వంట చేస్తూ ఉంటాడు, అందరూ చేస్తుంటారు. అనుకుంటాడు ఇంత చూడు నిర్మలము నిశ్చలము అమాయకత్వము కదా, తన అమాయకత్వంతో తను భగవంతుడిని గురువు మాటను తప్పకుండా వచ్చిన అతిథులకు పెట్టాలి అనే ఒక గురువాక్యము, తర్వాత ఏది చెప్పినా కూడా నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్నాడు కాబట్టి భగవంతుడు ఒక్కొక్క వారం మొదటి వారం రాముడు వచ్చాడు, రెండోసారి రామలక్ష్మణులు వచ్చినారు, మూడోసారి రాముడు లక్ష్మణుడు సీతమ్మ వచ్చారు, మళ్ళీ వారం ఆంజనేయ స్వామి వచ్చాడు, మళ్ళీ మొత్తము వానర పరివారం అంతా కూడా వచ్చి భోంచేసుకుని వెళ్ళారు. ఇటువంటి శిష్యుడిని పొందిన నేను కూడా ధన్యుడిని అని చెప్పేసి ఆ గురువు గారు ఆ రోజు నుంచి ఆశ్రమంలో ఎవరన్నా తినలేని వాళ్ళు ఉంటే మీరు వంట చేసుకొని తినండి కావాలంటే అని చెప్తాడు. గురువుగారు కూడా మీరు చెప్పింది కూడా నిజమే, ఏకాదశికి ఉపవాసం ఉండాలనే కూడా భగవంతుడే నాతో ప్రతిసారి కూడా వచ్చేసి నేను చేసుకున్న వంటను వాళ్ళు తీసుకొని నాకు ఉపవాసం అనేది నేర్పించినారు. అంటే ఆ ఉపవాసం వల్ల ఎంతో ఉపయోగం, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఆ ఉపవాసం అనేది ఎంత మంచిదని ఆ భగవంతుడే నాకు తెలియజేసి ప్రతిసారి నన్ను అన్నం తినేయకుండా నా అన్నము వాళ్ళే స్వీకరించి ప్రసాదంగా నైవేద్యంగా స్వీకరించి నాకు ఏకాదశి గడపగలిగే శక్తిని కూడా ప్రసాదించున్నారు. కాబట్టి నేను కూడా ఏకాదశికి ఉపవాసము ఉంటాను గురువు గారు అనే శిష్యుడు కూడా అనుకుంటాడు. ఇది ఏకాదశి, ఆధ్యాత్మికమైన ఏకాదశి కథ. జై గురుదత్త.